హాయ్ ఫ్రెండ్స్, దీన్ని తిల్లి అంటామండి. ఇది వేయించుకునే పద్ధతి చూపించడానికి. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి నలానికి, నడుముకి దానికి మంచి బలం అండి. నడుము నొప్పి కూడా తగ్గిద్దంట ఇది తింటే. అందుకని తీసుకొచ్చారు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉన్నారు. ఇంకా చిన్న పీసెస్గా కట్ చేయాలి. నేను మామూలుగా ఇప్పుడు అంతా వాష్ చేసి పెట్టాను. దీన్ని కొయ్యక ముందే వాష్ చేయాలండి. కోసిన తర్వాత వాష్ చేయకూడదు. అదంతా రెడ్గా వచ్చేసింది, దాంట్లో ఉన్న టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇవ్వండి, అంతా కోసి పీసెస్గా చేశాను. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారము, కొంచెం సాల్టు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసి ముందు అంతా కలిపేయాలండి. ఇలా కలిపేస్తే అంతా దీనికి పీసెస్కి బాగా మసాలా అనేది పట్టేసిద్ది. ఇలా కలిపి పెట్టేసుకోవాలంతా. ఇవ్వండి ఫ్రెండ్స్, ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోయాలి. ఇంత ఆయిల్ పోసిన తర్వాత అది వేడవ్వాలి. వేడైపోయిందండి ఆయిల్. ఇప్పుడు ఇది మనం కలిపి పెట్టిన మిశ్రమం అంటే దాంట్లో వేసేది. తీసేసిన దీంట్లో వేసేసి కాసేపు అలాగే వదిలేయాలండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మూత వేసేయండి. ఇలా మూత పెట్టేయండి సిమ్లో పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇదిగోండి, ఇలాగా అయ్యింది. ఇప్పుడు మనం బాగా దీన్ని ఇలా కలపెడదాము. కింద అంటుకొని ఉంటుంది. మనం కొంచెం గట్టిగా గీసి ఇదిగోండి ఇలా కలిపెడతా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపెట్టాం కదా, ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేయండి. ఇదిగో ఫ్రెండ్స్, అయిపోయింది ఇది. మనం ఇలాగా గంటితో ఇలాగంటే కట్ అయిపోవాలి. ముక్కలు కట్ అయిపోతే అది ఉడికిపోయినట్టే. ఇదో ఇలా కట్ అయిపోయింది చూడండి. ఇలా కట్ అయిపోద్ది. మనం గంటితో కలిపెడితే ఇలా వేసుకుంటూ ఉండాలండి. వేసుకుంటూ ఉంటే అవి మెత్తంగా అయిపోతాయి. అప్పుడు మనం ఇలా అన్నప్పుడు ఇలా కట్ అయిపోతే ఉడికిపోయినట్టే. అది చూసుకొని దించేసుకోండి. అంతే ఫ్రెండ్స్. మా ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.